ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రజక సంఘాల సమితి ఆధ్వర్యంలో సంత్ గాడ్కే బాబా ఎవరైతే స్వచ్ఛ భారత్ పితామహుడుగా మరి బ్రిటిష్ ఇండియా కాలంలో వెలుగొందిన మహనీయుడు, సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారుడు సంత్ గాడ్కే బాబా గారి 152వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి హాజరైన రజక సంఘాల సమితి నాయకులకు, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులకు, బహుజన సంఘాల నాయకులకు మరి గాడ్కే బాబా గారి 152వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మరి బ్రిటిష్ ఇండియా కాలంలోనే సామాజిక చైతన్యం కోసం తన కీర్తనలు, అభంగాల ద్వారా ప్రజల్లో మరి సామాజిక మార్పు కోసం, చైతన్యం కోసం, సామాజిక న్యాయం కోసం ఏదైతే మన సమాజము మనసు ఎట్లా విధంగా అయితే శుద్ధి ఉంటుందో సమాజాన్ని కూడా మనిషి ఏ విధంగా శారీరకంగా శుద్ధి ఉంటాడో సమాజాన్ని కూడా శుద్ధి ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలని ఊరూరు తిరుగుతూ వాడవాడలు తిరుగుతూ చైతన్యం తెచ్చిన మహనీయుడు. ఆయన యొక్క స్ఫూర్తిని ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో మరి కార్యక్రమాన్ని కొనసాగించింది. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇప్పటికే ఆయన యొక్క స్ఫూర్తిని ఒక కేంద్ర ప్రభుత్వం గుర్తించి కొనసాగించడం అనేది చాలా అభినందనీయము. ఎందుకంటే ఆ మహనీయుడికి పేరు అందరూ సామాజిక ఉద్యమకారులు అంటున్నట్టు భారతరత్న కూడా ఆయనకిచ్చి సముచిత గౌరవం ఇవ్వాలని సామాజిక ఉద్యమకారులుగా అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులుగా కోరుతున్నాం. ఎందుకంటే గాడ్కే బాబా మరి ఒక సామాజిక విప్లవకారుడుగా సామాజిక మార్పు కోసం ఎంతో అవేర్నెస్ కృషి చేసిండు. విద్యాలయాలు ఏర్పాటు చేసి గరీబ్ పిల్లలకు అదేవిధంగా పేద పిల్లలకు విద్యను అందించిన గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రను నేటి తరాలకు వచ్చే విధంగా ఆయన యొక్క జీవిత చరిత్ర పాఠ్యాంశాలను కూడా చేర్చాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరెడ్డి తరఫున, ప్రజా సంఘాల తరఫున, రజక సంఘాల తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. జై గాడ్కే బాబా, జై గాడ్కే బాబా. ఈరోజు శ్రీ 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 సంత్ గాడ్కే బాబా 152వ జయంతి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రజక సంఘాల సమితి నుంచి ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆయన చేసినటువంటి సేవలను చాలామంది ఇప్పటి వరకు మన వైద్యనాథ్ అన్న గారు కానీ, శ్రీధర్ అన్న గారు కానీ ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి సేవలను కొనియాడారు. అలాగే ఆయన చేసినటువంటి 294 ఆశ్రమాలతో పాటు విద్యాలయాలు చేసినటువంటి గొప్ప చరిత్రకారుడు. అలాగే ఇప్పుడేమో అందరూ స్వచ్ఛ భారత్ అంటే ఏదో రకంగా చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఆయన స్వయంగా తలపై ఒక చిప్ప పెట్టుకొని, చేతిలో చీపురు పట్టుకొని స్వయంగా ఊడ్చి ఇది స్వచ్ఛ భారత్ అంటే ఇట్లుంటుందని చేసి చూపినటువంటి మహా గొప్ప వ్యక్తి. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆ బాబా గారిని గురువులాగా భావించి ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఆయనతో చాలా సందర్భాలుగా కలిసి మాట్లాడేవారు. అలాగే గాంధీజీ కంటే ముందే సంత్ గాడ్కే బాబా గారు ముందే ఉన్నారు. మరి ఈ యొక్క చిన్న కులాలలో పుట్టినందుకు గాను మా యొక్క ఈ చాకలేలమ్మ చరిత్ర ఏమైతేమి తెలంగాణ ఉద్యమంలో బయటపడింది తప్ప అంతకంటే ముందు ఎవరికి తెలియదు. ఇలా ఇప్పటికైనా మా రజక సంఘాల తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, సంత్ గాడ్కే బాబా గారికి భారతరత్న కేటాయించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నిన్న కాక మొన్న నాగర్ కర్నూలులో ఒక రెడ్డి సామాజిక వర్గం సర్పంచ్ మా యొక్క రజక మహిళలపై, మా అన్నదమ్ములపై దాడులు చేయడం జరిగింది. మరి ఈ కులహంకారం ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో ఇట్లా పనిచేస్తుంది, అందరినీ దబాయిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కరెక్ట్ కావు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సంగారెడ్డి జిల్లా రజక సంఘాల తరఫున. అలాగే ఏదైతే దాడి చేశారో ఒక చిన్నారి చనిపోయింది కాబట్టి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి, మర్డర్ కేసు ఒకటి, రెండు కూడా అక్కడ రిజిస్టర్ చేయాలి. తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్లకు బెయిల్ రాకుండా చూడాలి. ఇట్లాంటి దాడులు చేస్తే ఎవరం కూడా బహుజన సంఘాలు కానీ ఈ మా రజక సంఘాలు కానీ ఇట్లాంటి దాడులకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళ మీద కూడా మేము ప్రత్యేకంగా దాడులు చేయాల్సి వస్తుంది. సుమా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి సంత్ గాడ్కే బాబా గారి 152వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. గాడ్కే బాబా
స్వచ్ఛ భారత పితామహుడు, గొప్ప సంఘ సంస్కరవాది, గొప్ప మానవతావాది అయినటువంటి సంత్ గాడ్గే బాబా గారి 152వ జయంతి సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలకు, సంగారెడ్డి జిల్లా ప్రజలకు, సమాజం అందరి ధర్మ ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా చాలా గొప్ప విషయం, గాడ్గే బాబా గారు అనేకమైనటువంటి ఆయన కష్టపడి త్యాగం చేసి దాదాపుగా 200 ఆశ్రమాలను, స్కూల్ను కట్టించడం, పేద వర్గాల కోసం కట్టించడం జరిగింది. ఆయన బాబాసాహెబ్ యొక్క అనుచరుడు. బాబాసాహెబ్ బతుకున్నప్పుడు ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజలకు అనేకమైన ఆశ్రమాలు, బడులు, దేవాలయాలు కట్టించి ప్రజల్లో అనేకమైన మార్పులు తీసుకొచ్చడం జరిగింది. ఆయన యొక్క కీర్తనల ద్వారా, అభంగాల ద్వారా గోపాల గోపాల శ్రీ దేవకి నందన గోపాల అంటూ ప్రతి గ్రామంలో వెళ్ళి ఆ గ్రామం ఉన్నటువంటి సూచి శుభ్రత అన్నట్టు ఆయన జాడకట్ట తీసుకొని గ్రామం అంతా ఊడ్చి వాళ్ళు ఇచ్చినటువంటి అన్నం పలహారాలు తీసుకొని ఆయన ఆ జీవితం గడిపేవాడు. ఒక చిప్ప మామూలు బట్టలు వేసుకొని అక్కడ ప్రతి గ్రామంలో తిరిగి, ప్రతి పట్టణాలు తిరిగి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మూఢనమ్మకాలు, విశ్వాసాల నుంచి అందరూ చదువుకోవాలి, ఈ తాగుడు, ఈ బానిస కాకుండా, మత్తు పదార్థాలు తీసుకోకుండా అందరూ కూడా చదువుకొని ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి మళ్ళీ ఆయన 150 ఏళ్ల కిందనే మన అంత గొప్పగా జీవించిన వ్యక్తి. మనమందరం కూడా ఆయన యొక్క అడుగుజాడలో నడిచి ఆయన ఆశించినటువంటి స్వచ్ఛ భారత్ ను, సమాజం ఉన్నటువంటి మూఢనమ్మకాలను, విశ్వాసాల నుండి పక్కకు వచ్చి అందరూ కూడా చదువుకొని ఉన్నత విద్యావంతులై అన్ని రంగాల్లో సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా అన్ని రంగాలలో మన సమాజం అంతా ముందుకెళ్ళి ఆయనకు వెళ్ళినప్పుడే ఆయనకు నిజమైనటువంటి జయంతి జరిపినట్టు అవుతుంది. కాబట్టి మనము ప్రభుత్వానికి కూడా అడుగుతూ ఉన్నాం, ఆయనను భారతరత్న ఇవ్వాలి. ఆయన యొక్క జీవిత చరిత్రను మన పాఠాంశాలలో పెట్టి ఆయనను అందరికీ పరిచయం విధంగా, ప్రతి సమాజానికి తెలిసే విధంగా పాఠ్యాంశాల్లో ఆయన యొక్క జీవిత చరిత్రను పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మన గౌరవమైనటువంటి రేవంత్ రెడ్డి గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారికి, భారత ప్రభుత్వం, భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా, గౌరవ నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరము మా యొక్క జిల్లా తరఫున వేడుకుంటున్నాము. తప్పకుండా ఆయనకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. జై గాడ్గే బాబా, జై గాడ్గే బాబా, జై గాడ్గే బాబా.